Good morning to all of you. Andarki Shubhodayam. Welcome to interpretation class. Interpretation students. I am today discussing the topic Ex Visceribus Actus. The simple meaning is read the statute as a whole. You have to read the entire statute. What for? To understand the overall purpose. I told you yesterday regarding the purposive interpretation also. The purpose of interpretation is to analyze the same, to understand the object of the statute, why it was made. Unless you read the entire statute, it becomes difficult for you to understand. Is it not? Therefore, read the statute as a whole. కానీ ఇదంతా తేలిక కాదు. సహజంగా మీరందరూ కాబోయే లాయర్స్. ఏదైనా లాయర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వెనకాల డైజెస్ట్లని, వాల్యూమ్స్ అని రకరకాల పెద్ద బుక్స్ ఉంటాయి. You are under the impression that they read all these things. కానీ ఆ పుస్తకం చూస్తే మనకు అమ్మో ఇంత పెద్ద పుస్తకం ఎలా చదువుతాడు ఈయన అంటే, అదే మీకు ఇది చదవమంటే ఒక 10 పేజీలు చదవగానే నార్మల్ యూ గెట్ స్లీప్. బట్ ఇఫ్ యు ఆర్ ఫోర్స్ టు రీడ్, మీరు చదవండి అంటే ఖచ్చితంగా చదువుతారు. ఆ చదివేటప్పుడు 4-5 పేజీలు చూసిన తర్వాత 1 or 2 words మనకు అర్థం కాదు. ఏంట్లే నెక్స్ట్ వెళ్ళిపోతాం. తర్వాత రివిజన్కి వచ్చినప్పుడు ఆ వర్డ్స్ ఏంటన్నా ఆ పేజ్ దగ్గర మనం ఆగుతాం. ఏమిటి? దెన్ యూ విల్ గో టు ది డిక్షనరీ మీనింగ్. స్లోలీ యూ విల్ బీ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ రీడింగ్. మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం? సపోజ్ ఇఫ్ ఐ టెల్ యూ వాట్ ద పనిష్మెంట్ ఫర్ రేప్ అన్నా అనుకోండి. సో 376లో రేప్ వరకే చూస్తాను. 376 చాప్టర్ 17 చాప్టర్ 12 తీసుకెళ్ళి రేప్ మీన్స్ అన్యాచురల్, సో అన్సెక్షువల్ ఇంటర్కోర్స్ ఏదో చదివి అంతవరకు. కానీ రేప్ డెఫినేషన్ 5 రకాలు ఉంటాయి. 5 చదవాలి. చదివితేనే మీకు రేప్ అంటే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఈ పోక్స్ యాక్ట్ వచ్చినాక బోర్డంతా కలిసినాయి. ఇవన్నీ చదివితేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి మొదట్లో ఆ యొక్క రేప్ అనే చోట చదువుతారు, ఆ తర్వాత సెక్షన్ చదువుతారు, ఆ తర్వాత పీనల్ సెక్షన్ చదువుతారు, అందరికి ఆగిపోతారు. తర్వాత Ex Visceribus Actus, you have to read the statute as a whole. This is the importance of the legal maxim in the interpretation. Ex Visceribus Actus. So, the context and relation between the different parts. భారతీయ న్యాయ సంహిత ఉంది. దాంట్లో అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్, అఫెన్స్ అగెన్స్ట్ పర్సన్స్, అఫెన్స్ అగెన్స్ట్ ప్రాపర్టీ ఇలా డివైడ్ చేశారు. ద కాంటెక్స్ట్ and overall purpose also, the relationship also you have to understand. So actually, Ex Visceribus Actus, the literal meaning is from the very bowels of the act. So, very bowels of the act అంటే అన్నం తినకపోతే మీకేమవుద్ది? బోవెల్స్ సిండ్రోమ్. సో ఎలుకలు పరిగెత్తా ఉంటాయి. అర్థమైందా? కాబట్టి అది తెలుసుకోవాలి. True meaning of a statute, normalga, you can't understand by reading the simple section or simple words. ఇప్పుడు చెప్తున్న సబ్సెక్షన్, హెడ్డింగ్ అంతా చదివితే రాదు. The true meaning of a statute will be found in the overall study of the legislation, of the act, of the statute. ఇది చదివితేనే మీకు అర్థం ఉంది, లేకపోతే కాదు. కాబట్టి మీరు దయచేసి యాక్ట్ని పూర్తిగా చదవండి, స్టాట్యూట్ని పూర్తిగా చదవండి. ఒక పుస్తకం ఇస్తే దాన్ని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చదవండి అని మేము చెబుతాం. కానీ చదవడానికి ప్రయత్నించండి, కనీసం అదన్నా చేయండి, లేకపోతే కష్టం. ఎందుకని? when it is necessary to determine the meaning of specific provisions. ఎందుకంటే మీకు ప్రియాంబులు, లాంగ్ టైట్లు, షార్ట్ టైట్లు, ఆబ్జెక్టు, అలాగే సెక్షన్స్, సబ్సెక్షన్స్, అలాగే కొన్ని చోట్ల కామాలు, రకరకాలు ఇవన్నీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సేవింగ్ క్లాజులు, కొన్ని సందర్భాల్లో నాన్ అబ్స్టెంటీ క్లాజులు,
రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మీరు చూస్తే కానీ అర్థం కాదు. మార్జినల్ నోట్స్ దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ అమెండ్మెంట్ ఏదైనా అయితే మార్జినల్ నోట్స్లో రాస్తారు. ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు రీడ్. దీస్ ఆర్ ఆల్ ది ఇంటర్నల్ ఎయిడ్స్ ఆఫ్ ఎ స్టాట్యూట్. ఇది చదివితేనే మీకు స్టాట్యూట్ పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకని ఓవరాల్ కాంటెక్స్ట్ అండ్ పర్పస్ ఆఫ్ ద లిస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ యాక్ట్ ఉంది. లార్డ్ మెకాలే 1860లో దాదాపు 200 years గురించి ఆలోచించి ఆయన యాక్ట్ తయారు చేశాడు. ఇండియన్ పీనల్ కోడ్ నిన్నటి దాకా మనం వాడుకున్నాం దాన్ని. కానీ హీ నెవర్ కేమ్ అక్రాస్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్. మరి వచ్చింది కాబట్టి మెకాలే గారు చెప్పలేదు కాబట్టి మనం వదిలేద్దామా? ఎస్, ది ఇంటెన్షన్ ఈస్ దట్ ది టెక్నికల్, ద సో కాల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆర్ ఈ-కామర్స్ యాక్ట్, దే హ్యావ్ టు బి ట్యాకిల్డ్ ఇన్ ది లేటెస్ట్ వే. దానికోసం వచ్చింది ఆ యాక్ట్. మరి ఆ యాక్ట్లో అన్నీ ఉన్నాయా? కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ డిఫమేషను పనిష్మెంటే లేదు. మరి దానికి ఏంటి? నాన్ ఆబ్స్టెంటివ్ క్లాజ్ అంటే ఏంటి? ఈవెన్ దో దిస్ యాక్ట్ ఈజ్ నాట్ సఫిషియంట్, ఈ యాక్ట్ ఒకవేళ చేయకపోతే యూ కెన్ గో టు ది బేసిక్ యాక్ట్. ఏది లేకపోతే జనరల్ క్లాస్ యాక్ట్, దానికి వెళ్ళమని నాన్ ఆబ్స్టెంటివ్ క్లాజ్లో చెబుతుంది. సేవింగ్ క్లాజ్, సేవ్ యాజ్ అదర్వైజ్, ఇది కాకుండా వేరేదైతే రకరకాలు ఉంటాయి. Unless you read the statute as a whole, it becomes difficult for you to understand the same. ఇది క్లాస్లో అయితే దాదాపు 45 నిమిషాలు దీని మీద చెప్పామండి. నాకు టైం లేదు కాబట్టి, మీరు వినలేరు కాబట్టి. సో నౌ విల్ గో టు ద కేస్ లాస్. ఇవి ప్రతిదానికి మీరు కేస్ లాస్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ లా. న్యూస్ పేపర్ లిమిటెడ్, దానికన్నా ముందు 1953లో వచ్చిన కేస్ లా చూద్దాం. దిస్ ఈజ్ స్వదేశీ కాటన్ మిల్స్ లిమిటెడ్, స్వదేశీ కాటన్ మిల్స్ కో లిమిటెడ్ వర్సెస్ దేర్ వర్క్మెన్ 1953. Very simple point. Whether the dispute between an employer and a single employee comes under the definition of Industrial Disputes Act or not. So I'm sure with one word you will say no, but how this has emanated, what is the purpose of the legislation, you have to understand. Section 2K of the Industrial Disputes Right Act, it defines what is an industrial dispute. That's why the word collective bargaining is there in the labor laws. సహజంగా ఒకటి పోయి ఓనర్ని, సార్ నాకు జీతం పెంచండి అడిగితే, చాలా లాస్లో ఉన్నాయా, ఇప్పుడు ఎక్కడ ఇస్తాం పో అంటాడు. అదే 10 మంది పోతే, ఇంతమంది వచ్చారు, కలిసి వచ్చారు కదా, కాదనలేను, సరే నెక్స్ట్ మంత్ కానీ తర్వాత చూస్తాను అంటాడు. దట్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద సో కాల్డ్ కలెక్టివ్ బార్గైనింగ్. దేర్ఫోర్ ఇఫ్ ఎ పర్సన్ గోస్ అండ్ puts up an dispute, it's an individual dispute. It can't be an industrial dispute. That is what it stated in this section 2K. దీనిలో చాలా జరిగింది. ఎందుకంటే సెక్షన్ 13 ఆఫ్ జనరల్ క్లాజెస్ యాక్ట్లో సింగులర్ ఇంక్లూడ్స్ ప్లూరల్ అని ఉంటుంది. మ్యాన్ ఇంక్లూడ్స్ ఉమెన్ లాగా, హస్బెండ్ ఇంక్లూడ్స్ వైఫ్ లాగా, సింగులర్ ఇంక్లూడ్స్ ప్లూరల్. కాబట్టి ఇండివిజువల్ డిస్ప్యూటే ప్లూరల్గా తీసుకుంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అవుతుంది కానీ కూడా తీసుకొచ్చారు. బట్ ఎనీవే, కోర్ట్ ఎంఫసైజ్డ్ ద పర్పసివ్ అప్రోచ్. ఏమిటి, ఎందుకు చెప్పారు అంటే కలెక్టివ్ బార్గెనింగ్ 10 మంది వస్తే కానీ కాదు అని, ఇట్స్ నాట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అని తీసవతల పడేశారు. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ క్లియర్ ప్రెసిడెంట్ దట్ సింగిల్ ఎంప్లాయీస్ డిస్ప్యూట్ ఈజ్ నాట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్. It is supported by 1957 judgment, that is Newspaper Ltd, Newspaper Ltd versus State Industrial Tribunal UP and others. Industry Tribunal, it is equal to High Court. 1957 case, Newspaper Ltd versus State Industrial Tribunal UP and others, 1957. Same problem, whether the dispute between employer and a single workman is an industrial dispute under the UP Industrial Disputes Act 1947. ఒక్కసారి కేసు పర్వకైతే తజాముల్ హుసేన్, he was a linotypist employed in a Newspaper Ltd, but since his performance was not good, he was dismissed from the service on the grounds of incompetence. టైపిస్ట్ అంటే ఇప్పుడు మేము కూడా టైప్ హయ్యర్ పాస్ అయ్యాం. సో
1 minute ఇన్ని వర్డ్స్ అని టైప్ చేయాలి, లేదా అదర్వైజ్ యూఆర్ నాట్ ఫిట్. స్టెనోగ్రాఫర్ ఇన్ని వర్డ్స్కి పిట్మన్ షార్ట్ హ్యాండ్ నేర్చుకొని ఇన్ని వర్డ్స్ అని రాయాలి, లేదా కాదు. సో బికాస్ ఆఫ్ ది ఇన్కాన్ఫిడెన్స్ హీ వాజ్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ అండ్ హీ అప్రోచ్డ్. Actually, the unions did not interfere. Uttar Pradesh Union of Working Journalists, they have taken up the matter and they have filed a case of industrial dispute. And the government also take up the matter to the industrial dispute tribunal, and tribunal has favored him. Kani newspaper, they went to the court and say that it is only individual dispute, it's not industrial dispute, accepted by the Supreme Court. Newspaper is correct. ఎందుకంటే it's only dispute between an employee and the owner. How can you take it as industrial dispute? No union is interested in it. If some union is interested, it's a matter. I am going to tell that case also. ఏమీ లేకుండా ఎవడో యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళకి సంబంధం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ an industrial dispute. It is only individual dispute. Single dispute does not fall. So, industrial tribunal lacked jurisdiction. మీకు సిపిసిలో జ్యూరిడిక్షన్ మీద చెప్పినప్పుడు ల్యాకింగ్ ఆఫ్ జ్యూరిడిక్షన్ చెప్తాను. కమింగ్ టు ద థర్డ్ కేస్, జాదవ్ జేహెచ్ వర్సెస్ మెస్సర్స్ ఫోర్బ్స్ గోకాకే లిమిటెడ్ 2005. రేవంత్ ఇది ఒకసారి కేసులా చూడ, స్పెల్లింగ్ వాళ్ళకి చెప్పు, టైం లేదు నాకు, పని చెప్పేస్తాను. జాదవ్ JADHV వర్సెస్ మెస్సర్స్ ఫోర్బ్స్ FORBS గోకాకే GOKAKE లిమిటెడ్ 2005. ఇక్కడ సింపుల్ ఇలాగే డిస్ప్యూట్ సింగిల్ డిస్ప్యూటే, కానీ ఇఫ్ ఏ వర్కింగ్ యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్ సపోర్ట్స్ ది ఎంప్లాయీ ఇట్ బికమ్స్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్. సింగిల్ బికమ్స్ ప్లూరల్ అని. ఇక్కడ వాళ్ళ యూనియన్ వాళ్ళు దానికైనా టేకప్ చేస్తే, ఎందుకంటే యూనియన్ ఎందుకు టేకప్ చేస్తుంది? వెల్ఫేర్ ఆఫ్ ది యూనియన్. వెల్ఫేర్ ఆఫ్ ది యూనియన్ అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ది యూనియన్. ఇంట్రెస్ట్ అంటే అందరికీ ఉంటుంది. సో కాబట్టి సెక్షన్ 9C డీల్స్ విత్ ద ఇండివిజువల్ డిస్ప్యూట్, బట్ హియర్ ఇట్ బికమ్స్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్. రైట్, ఓకే. క్లాస్ అయితే ఇంకా డీటెయిల్గా చెప్పుకునేవాళ్ళం, టైం లేదు కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని రేపు రాబోయే పరీక్షలో రాస్తారని ఉద్దేశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.